ఒకరిని బలవంతంగా మన గుమ్మంలో మన గుప్పెట్లో పెట్టుకుంటే ఏమొస్తుంది? ఆ క్షణంలో క్షణికానందం తప్ప. ఒకనాడు సీతను బలవంతంగా తన దగ్గర పెట్టుకున్న రావణుని పరిస్థితి ఏమైంది? మొదట చెడ్డవాడయ్యాడు, తర్వాత తన లంకను కాల్చుకున్నాడు, తర్వాత రాముడి చేతిలో చచ్చాడు. తను ఎంత భక్తుడైనా చివరికి రాక్షసుడే కదా అయ్యాడు. మంచి ఎప్పుడు ఊరి చివరిలో ఉంటుంది, చెడెప్పుడు ఊరి మొదట్లో పాతుకుపోతుంది. మనం మంచి పనుల కోసం పాటుపడే లోపు చెడు ఊరి మొత్తాన్ని నాశనం చేసినట్టు. మనలో ఒక్క చెడ్డ ఆలోచన ఉన్నా అది మనతో పాటు మన మనసుని, మన వ్యక్తిత్వాన్ని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి దేన్నైనా ప్రేమతో పొందాలి, బలంతో కాదు. బలంతో పొందింది ఏదైనా క్షణికమే, ప్రేమతో పొందింది ఏదైనా శాశ్వతమే.